అరణ్యాల్లో జీవిస్తున్నా ఇప్పటికీ అదేదో ఆదిమ ప్రవృత్తైన వేటను మాత్రం వదులుకోలేకపోతున్నారు. గతంలో వెలుగు చూసిన సినీ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకల వ్యవహారమే అందుకు తార్కాణం. రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీస్ ఇలా ఎందరో వన్యమృగాల పాలిట మృత్యుపు ఆశలై తమ ఇంటి దర్పాన్ని పెంచుకుంటున్నారు. వేటాడిన వన్యమృగాలకు పెద్ద మార్కెట్ చైనా. వారి సంప్రదాయ వైద్య విధానం వల్లే చైనాలో జంతువుల మార్కెట్కు బోలెడి గిరాకీ ఉంది. ఈ కారణాలతోనే మన దేశంలో 1500 జీవుల ఉనికి ప్రమాదంలో పడింది. చైనాతో పాటు జపాన్, అమెరికా, తైవాన్ లాంటి దేశాల్లోనూ ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. అందుకే వేటగాళ్ల పంట పండుతోంది. ప్రపంచవ్యాప్తంగా జంతువుల అక్రమ మార్కెట్ విలువ 1,00,000 కోట్ల రూపాయలకు పైగా దాటుతోందని అంచనా. ప్రతి జంతువుది ఒక్కో వ్యధ. ఇళ్లల్లో ఆడంబరం కోసమే కాక ప్రతి అవయవాన్ని విడిగా అమ్ముకునేంతటి గిరాకీ ఉండటం పురుల కొంప ముంచుతోంది. ఎముకలు, దంతాలు, గోళ్లు, తోక, ముక్కు, మాంసం ఇలా అన్నింటినీ కొన్ని వ్యాధుల కోసం తయారు చేసే సంప్రదాయ మందుల్లో వినియోగిస్తున్నారు. చైనాలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. పులి చర్మాల్ని దుస్తులుగా వినియోగించడం టిబెట్ ప్రాంతంలో మరీ ఎక్కువ. హైదరాబాద్ జంతు ప్రదర్శనశాలలో తెగబడి మరీ చంపేసిన సాకి ఉదంతం ఈ డిమాండ్ కు దృష్టాంతం. అందుకే 100 ఏళ్ల కింద 1,00,000 జనాభా ఉన్న పెద్ద పులుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా చూసినా ఇప్పుడు 4,000కు మించదంటే పులుల్ని ఎంత క్రూరంగా వేటాడుతున్నారో అర్థమవుతుంది. మనం రోజు వాడే ఐటమ్స్ లో 1500 ఐటమ్స్ లో కంపల్సరీగా మనకు పశువులతో సంబంధించిన మాంసం కానివ్వండి, వాళ్ళ ఎముకలు కానివ్వండి, వాళ్ళ హెయిర్స్ కానివ్వండి వాడడం జరుగుతుంది. మనకు ఇప్పుడు మనం మెడిసిన్స్ వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి మ్యాండేటరీ ఉంది. దాంట్లో వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, గ్రీన్ సింబల్ అనేది పెట్టాలి, లేకపోతే రెడ్ పెడితే నాన్ వెజ్ అయిపోతుంది అనేది. ఈ విషయంలో వీళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ తయారు చేసేటోళ్ళు దాని గురించి ఎటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. ఆ దుస్థితి ఒక్క పులులదే కాదు. యుఎస్ టుడే ప్రకారం ఏడాదికి 233 టన్నుల ఏనుగు దంతాల అక్రమ వ్యాపారం జరుగుతోంది. వాటి కోసం ప్రపంచవ్యాప్తంగా 23,000 ఏనుగుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. 20 ఏళ్ల కిందట ఏనుగు దంతం 1,000 రూపాయలుండగా అది ప్రస్తుతం 25,000కు పైగా పలుకుతోంది. ఈ ఒక్క కారణం చాలదు వేటగాళ్లు విజృంభించడానికి. ఖడ్గ మృగాలది అదే దుస్థితి. ఔషధాల కోసం కొన్ని బలైతే దర్పం కోసం మరికొన్ని ఖడ్గమృగాలు అసువులు బాస్తున్నాయి. వీటి కొమ్ములతో చేసే బాకుపిడిలకు గల్ఫ్ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. అందుకే అంతర్జాతీయ నల్ల బజారులో ఒక్కోరైనా సగటున $25,000 పలుకుతోంది. ఇక నీటి గుర్రాలకు భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. ఈ 10 ఏళ్లలో వీటి సంఖ్య 97% పడిపోయింది. ఏ జంతువు కథ విన్నా ఏముంది గర్వకారణం అన్నట్లు ఎలుగుబంటి చరిత్ర ఏమంత గొప్పగా లేదు. మెడలో తాడు కట్టి ఆడించడం పూర్వపు సంగతి. వాటి దంతాలు, గోళ్లు, పిత్తాశయం, ఎముకలు కూడా మందుల తయారీకి ఉపయోగపడతాయి. అందుకే ఒక్కో ఎలుగుబంటి 70,000 నుంచి ₹1,00,000 పలుకుతోంది. ఈ కారణం వల్లనే వీటి జనాభా 3,000కు పడిపోయింది. ఒకప్పుడు రాజస్థాన్ రణతంబోర్ పార్కులో విరివిగా ఎదురొచ్చిన ఎలుగులు ప్రస్తుతం 2 అంకెలు మించవంటే నమ్మశక్యం కాదు. ప్రతి విషయంలో జంతువుల హింస జరుగుతున్నాయి. అంటే మీరు డైరీ ఫామ్ తీసుకోండి, డైరీ క్యాటిల్ అంటే మీరు పాలు మంచిది అంటున్నారు, అందరూ పాలు తాగాలి, పెరుగు తినాలి అని అంటాము. కానీ డైరీ ఫార్మ్స్ లో చూస్తే ఆ పెద్ద పెద్ద ఆవులు చిన్న తాడుతో బ్రతుకంతా కట్టేసి పెట్టారు. జంతువులు, జలచరాలు, అల్పప్రాణులు మానవుని దాహానికి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఐరాసాలోని మూగజీవుల పరిరక్షణ విభాగం విడుదల చేసిన అంతరిస్తున్న ప్రాణుల జాబితాలో 16,928 జీవుల మనుగడ ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. 100 అడుగుల పొడవుండే తిమింగలం అందులో 10వ వంతు కూడా ఉండని మానవుని తూటాలకు బలవుతోంది. వీటి మాంసం, నూనెకు భారీ గిరాకీ ఉండటమే దీనికి కారణం. షార్క్ చేప ముప్పలతో చేసే సూప్ తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. దీనికోసం ఒక్కో డిష్ కు 15,000 రూపాయల దాకా చెల్లిస్తున్నారు. ఏటా 9 లక్షల టన్నుల షార్క్ చేప మాంసం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి విభాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గతంలో వెల్లడించింది. అందువల్ల వాటికి ప్రాణగండం తప్పడం లేదు.
చిత్రకారులు వాడే బ్రష్లను ముంగిస వెంట్రుకలతో తయారు చేస్తున్నారు. 1 కిలో ముంగిస వెంట్రుకలు పోగేయాలంటే 50 ముంగిసల్ని చంపాల్సి ఉండటం వాటి జాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. కీళ్ల నొప్పుల కోసం చేసే వైద్యంలో ఎలుగుబంటి పైత్యరసానికి ప్రత్యేక స్థానం ఉంది. గుడ్లగూబల కాలిగోళ్లు దగ్గరుంటే భయాందోళనలు కలగవనే ప్రజల నమ్మకం వాటి ప్రాణాల మీదకు వచ్చింది. ఇక తాబేలు రక్తం క్యాన్సర్ నయం చేస్తుందన్న నమ్మకం వాటిని కష్టాల్లో పడేస్తుంటే కంచర గాడిదలు, ఒంటేలు, ముసళ్లు, పాముల చర్మాలతో దుస్తులు కుట్టించుకునే సరదారాయుళ్ల కారణంగా వాటిని అంతరించే ప్రమాదపు జాబితాలో చేర్చాల్సి వచ్చింది. ఫుడ్గా కానీ, మెడిసినల్గా కానీ, లేకపోతే ఇంకొక రకాలుగా వాడుకోవటంలో తప్పులేదు. కాకపోతే ఎంతవరకు వాడుకోవాలి, దాన్ని అంతరించిపోయే స్థితికి తీసుకెళ్ళకూడదు. లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్ అన్నటువంటి పాలసీలో వాటిని వాడుకుంటూ ఉండాలి, వాటిని పెంపుదల చేసుకుంటూ ఉండాలి, వాటిని కన్సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కొన్ని స్పీసీస్ ఉన్నాయి, దాన్ని ఎలా పెంచుతాము, దాన్ని ఎలాగే ఇది చేస్తాము అన్నటువంటి అవగాహన లేకుండానే ఈ స్పీసీస్ వల్ల పక్షవాతం వస్తే ఇది పనికొస్తుంది, ఇది మందుగా పనికొస్తుంది అని ఇలాంటివి చెప్తున్నాం. ఇది చెప్పేటప్పటికి ఏమిటవుతుంది, ఈ ప్రజలు చాలా ఈ యొక్క దీనికి లోబడి దాన్ని ఉపయోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతరించే ప్రమాదం ఏర్పడి అత్యంత సంరక్షణ అవసరమని భావించినప్పుడు భారత ప్రభుత్వం వాటిని ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లో చేర్చుతుంది. ఈ జాబితాలో సింహం, పులి, చిరుత, ఎలుగుబంటి, తోడేలు, అండమాన్ వైల్డ్ పిగ్, గాంజెటిక్ డాల్ఫిన్, గోల్డెన్ ల్యాంగర్, స్లోత్ బియర్, గ్రేట్ ఇండియన్ బ్లస్టర్, ఖడ్గమృగం, అట్టర్, పిగ్మీ హాగ్, జడల బర్రెతో పాటు చింకారా, బ్లాక్ బక్, మోస్డీర్ లాంటి కొన్ని రకాల జింకలున్నాయి. ఎక్స్టెన్షన్ రేట్స్ ఆర్ షూటింగ్ అప్. చాలా వరకు జంతు జీవజాతులన్నీ కూడా నశించిపోతున్నాయి. బిఫోర్ డిస్కవరీనే చాలా వరకు మనకి పోతున్నాయి అన్నమాట. వాటికి ఇంటర్ లింకేజ్ ఉంటుంది. బయోడైవర్సిటీకి ఇకలాజికల్ కండిషన్స్కి ఎంత రిలేషన్ ఉందో బయోడైవర్సిటీకి ఒకదానికొకటి యానిమల్స్కి, ప్లాంట్స్కి దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ లింకేజ్ విల్ బి దేర్ అండ్ ఇట్స్ నాట్ విజిబుల్. ఎనీ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఈకో సిస్టమ్ ఇట్ టెండ్స్ టు కాజ్ సీరియస్ రిపర్కేషన్స్. ఈ ఎక్స్టెన్షన్ రేట్స్ ఎప్పుడైతే షూట్ అవుతున్నాయో, షూటింగ్ అప్ ఇన్ అన్ అన్ప్రెసిడెంట్ వే అని చెప్పానో, దానివల్ల ఇట్ ఈస్ ఎ టాక్సేషన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. మనం ముందు తరాల వారికి ఈ బయోడైవర్సిటీని అందించలేని పొజిషన్లో ఉంటున్నాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అంతరించే స్థితిలో ఉన్న జంతువుల్ని వేటాడినా, హింసించినా, అక్రమ అమ్మకాలకు పాల్పడినా వాటి జ్ఞాపికలు కలిగి ఉండటం నేరం. దీనికి 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు, 10,000 రూపాయలకు తగ్గకుండా జరిమానా విధిస్తారు. కానీ అవైనా పక్కాగా అమలు కాకపోవటంతో మూగజీవాల వేదన పట్టే నాథుడే కరువయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిశోధనల కోసం వాడే మూగజీవాల సంఖ్య 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విషాదమేమిటంటే సౌందర్య సాధనాల తయారీ తర్వాత వీటిని పరీక్షించాక విషపు ఇంజెక్షన్లిచ్చి చంపేస్తారు. ఈ హింసాకాండని వ్యతిరేకిస్తూ జంతు ప్రేమికులు చేస్తున్న విజ్ఞప్తిపై స్పందించిన బ్రిటన్ ప్రభుత్వం 1998లో సౌందర్య ఉత్పత్తుల కోసం జంతు బలులను నిషేధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సమర్థిస్తూ జర్మనీ, ఆస్ట్రియా, బెల్జియం, నెదర్లాండ్స్ నిషేధాజ్ఞలు జారీ చేశాయి. పరిశోధనలు చేసే ఏ సౌందర్య ఉత్పత్తులు అమ్మకూడదంటూ యూరోపియన్ యూనియన్ 2009లో మరో ముందడుగు వేసింది. అయినప్పటికీ ఆ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కొన్ని సంస్థలు అదే పనిగా మూగ జీవాలను హింసిస్తుండటం ఘోరం. మానవ జాతి ఇటువంటి ఎక్స్ప్లోయిటేషన్ ఎంతవరకు చేస్తే మనకి ఫలితం అదే వస్తాయి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, మ్యాడ్ కౌ డిజీజ్, టీబీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మానవ జాతికి మూగజీవాలు చేసే సేవలు అనిర్వచనీయం. మనం లేకపోయినా వాటికి పోయేదేం లేదు. అవి లేకపోతే క్షణమైనా గడవదు. అంతరిక్షంలోకి వెళ్లేందుకు ముందుగా లైకా అనే కుక్కపిల్లను పంపితే ఒత్తిడికి తట్టుకోలేక చనిపోతూ మనుషులకు దారి చూపింది. వైద్య పరిశోధనలో వినియోగించడాన్ని కాదనలేం. మానవ జీవితాన్ని మెరుగుపరిచే చోట వాటి బలిదానానికి కొంత కారణాన్ని చెప్పుకోగలం. ఏ అవసరము లేకుండా కేవలం దర్పానికో, వేట సరదాకో, శరీర సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికో వాటిని చంపడం నేరం, ఘోరం. ఎందుకంటే ఈ జీవైనా పుట్టేది మరో జీవికి బలిదానం కావడానికి కాదు. మనిషి మనుగడకు ప్రాణాధారమైన జీవ వైవిధ్యాన్ని 4 కాలాల పాటు కాపాడుకోవాలంటే కనీసం ఈ విషయాన్నైనా నలుగురు గుర్తెరగాలి. అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న ప్రస్తుత అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులోనూ ఈ అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.